గాయ్స్ మీరు కొండ చూడొచ్చు. ఇప్పటికే ఒక 3 కిలోమీటర్స్ కొండ ఎక్కినాము. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడేమో అవుట్లేదు. మా అన్న అయితే సంచి కొడవుకి వేసుకొని ఎక్కుతున్నాడు. అది ఎట్లా ఎక్కుతాడో తెలీదు. 1 కిలోమీటర్ అంతేనా? ఇంకా ఎంత ఉంది? ఇంకా 3 కిలోమీటర్సా? గాయ్స్ మా విలేజ్ చూడండి, చూపిస్తాను. జస్ట్ 1 కిలోమీటర్కే వ్యూ ఎట్లుందని చూడండి గాయ్స్. ఇది వ్యూ జస్ట్ 1 కిలోమీటర్ ఎక్కిండేది. మీరు చూడొచ్చు. జూమ్ చేస్తాను. ఇంకా కొండ ఇంతుంది కంటిన్యూ. గాయ్స్ అందరూ ట్రెక్కింగ్ చేయాలి. ఎందుకంటే చూడండి చిన్న పిల్లలు ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇది నా చెల్లిది, ఆమె నా చెల్లిది. ఇంత చిన్న పిల్లలు ట్రెక్కింగ్ చేస్తున్నారు. మీరు ట్రెక్కింగ్ చేయాలి. హెల్త్ బాగుండాలంటే ట్రెక్కింగ్ చేయాలి. ఇంకా నాకు దావ ఏదో తను కనపడతా. ఎక్కడుంది దావా? ఇట్లా అట్లే పోవాల మీరు. చిన్నగా ఇంకా ఉంది, నడిచే కావట్లేదు. వాళ్ళు ఇంకా వస్తున్నారు, ఇంకా రాలేదు. ఓ మై గాడ్ గాయ్స్, ఒక ప్లేస్ వస్తుంది చూస్తే ఇట్లుంది. అది ఏం గుడి? ఇది గన్నేరప్ప గుడి. యావది? నాది ఊరే. ఎట్లుంది చూడొచ్చు మీరు కొండ. ఇది ఈ గన్నేరప్ప గుడి అంట. యాది? కన్నేరప్ప గుడి అంట. మీరు వ్యూ చూడొచ్చు, చూపిస్తాను. జస్ట్ ఇది ఎంత దూరం ఉంది? 1 కిలోమీటర్ వచ్చినాము. లోపలికి చూపిస్తాను మీకు వ్యూ. చూడొచ్చు ఇది ఎట్లుందో. గుడి ఇదంట, చూడొచ్చు. ఆంజనేయ స్వామి. ఏది చూడొచ్చు. లోపలికి ఉంది. ఈడ ఎనుమగొట్లంతా ఈడ స్టే చేసేది. దీని ముందే కొనుక్కుండేది. వాన వస్తే బాగుంది ప్లేస్. చూడొచ్చు ఈడ ప్లేస్ ఎట్లుందో, ఎంత పెద్దగా ఉందో. ఈ వీడియో రికార్డింగ్ చేయాలంటే నా దోలు తీరిపోతుంది. ఓ మై గాడ్, చాలా విశాలంగా ఉంది. గాలి ఎక్కువ వస్తుంది. ఓ మై గాడ్, చెమట్లు ఎక్కువ కారుతాండాయి. నువ్వే చెప్పుదు రాయిగా. మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇయప్ప మా మామ, అయిపో మా అక్క. ఇది వాళ్ళ గ్యాంగో. ఎలా ఉంది కొండ ఎక్కడం? ఎలా ఉంది మీకు? బాగుందా? మీకు ఎలా ఉంది? బాగుందా? ఇంకా ఎక్కువ ఎక్కుతారా? స్టామినా ఉందా ఇంకా? మరి వాళ్ళు కూర్చున్నారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్స్? గాయ్స్ ఇంకా ఎంత ఎక్కాలంటే చూడొచ్చు. ఆ పీక్ వరకు వెళ్ళాలి. వాటికి వెళ్ళి మీకు మళ్ళీ వ్యూ చూపిస్తాను. గాయ్స్ కొంచెం ముందుకు వచ్చినాము. ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను, చూడండి. మీరు చూస్తున్నారు HDR వీడియో. గాయ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసేంత ఉంది. ఓన్లీ హిల్స్ అంతే గాయ్స్. చూసేంత హిల్స్. కొంచెం జూమ్ ఇన్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పటికే దోలు తీరిపోయింది, చూడొచ్చు. కెమెరా వ్యూ ఎంత జస్టిఫై చేస్తుందో తెలీదు, కానీ రియల్గా చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ గాయ్స్. చూడండి కూర్చున్నారు. ఇంకా పైనకి వెళ్ళాలి గాయ్స్. నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. గాయ్స్ ఇక్కడ కొండ ఉంది. ఆ కొండ గుండంట. అది ఏంటి స్పెషల్ తెలీదు. దాని పేరు మాత్రం బాగుంది. మా అన్నని అడిగి చెప్తాను ఏమని. బ్రో దీని పేరేం బ్రో? కొండ పేరు ఏంది బ్రో? ఈ కొండ ఈ రాయి పేరు ఏం పేరు? అవునా? ఇంట్రా పేరు ఎట్లుంది అని. మా ఎక్కడ ఏందో చూడి ఏంటంది గాయ్స్. సొందుందంట. ఎక్కే అవుతా లేదు. చూడొచ్చు సొందు డెడ్లీగా ఉంది. పదండి గాయ్స్.
ఇదేమో కొప్పు అంట, మీరు చూడొచ్చు. కొప్పు అంటే మా అమ్మతో నాకేమని తెలీదు, మీరు అర్థం చేసుకోండి గైస్. ఫైనల్గా అంటే ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఒక వ్యూ పాయింట్కి వచ్చినాము, అందరూ చూస్తున్నారు చూడొచ్చు. చూడండి గాయస్, పైన మోడాలు ఉన్నాయి. వాన వస్తుందో లేదో తెలియదు కానీ ఈ పక్క వాన్ దిగిందంట, నాకు అది తెలీదు. అది పైనే ఉంది, ఇంకా దిగిండలేదు. ఇంకా మీరు ఇంత పైనకి పోవాలి. నువ్వే చెప్తావా? చూడండి అక్కడ ఎవరు పంట పెడతారో తెలీదు. పంట పెట్టినారా? నాకు కనపడలేదు గైస్. మీరైతే వ్యూ చూడండి. వద్దులే, నువ్వు పక్కన పో. గైస్ ఎంతమంది వచ్చినామంటే కొండకి చాలా మంది వచ్చినాము. చూడండి ఇంతమంది వచ్చినాము, అందరూ మా రిలేషన్సే. మా అక్క, బాబా, మామ అందరూ ఇంతమంది వచ్చినాము. నేను కనపడను, ఎందుకంటే నేనే తీస్తాండేది. కంటిన్యూ చేస్తాను గాయస్. చూడండి గాయస్ ఎలా ఉందో. ఇక్కడ కింద ఏముందో ఏమీ తెలీదు. ఇలాంటి దారిలో వెళ్తున్నాము. చాలా డెడ్లీ ఉంది రూట్ మాత్రము. అమ్మా దేవుడా గాయస్, ఇంకొకటి డెడ్లీ రూట్ వచ్చింది. ముందర వెళ్ళే రూటే లేదు, మీరు చూడొచ్చు. బ్రో గాయస్, పొదలో దూరుతానాము. పైన ఫుల్ కంపలే, ఎట్లు పోవాలో తెలుస్తాంలేదు. కొంచెం ఏమైనా టచ్ అయితే ఫుల్ ముళ్ళులో చూడొచ్చు మీరు. ఫుల్ బాడీ అంతా స్క్రాచెస్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. ఆయన చాలా డేంజర్గా ఉన్నాయి. ఇక్కడ చాలా డెడ్లీ పామ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ వెనమస్ స్నేక్స్. ఆవిడే చూస్తే గైస్ చూడొచ్చు. యాక్చువల్లీ పొయ్యేకే దావలేదు ఈడ. ఫుల్ వంకొని పోతున్నాము, లిటరల్లీ కూర్చోనాము, దేక్కొని పోతున్నాము. ఫుల్ మీరు చూడొచ్చు స్క్రాచెస్ అన్ని, సౌండ్ అన్ని. గైస్ ఏమంటే మా ఊర్లో కొండ మీద నిధి ఉంది అనుకున్నారు జనాలు. యాక్చువల్లీ ఉంది. ఆ నిధి చూడండి, నిధి కోసం అంతా ఎట్లు తొగిన్నారో, చాలా లోపలికి తొగిన్నారో. లోపల ఏముందని కూడా తెలీదు. చూడొచ్చు మీరు, పోయేకే భయం అవుతుంది. ఇంకా ముందు కంటిన్యూ చేస్తాం గాయస్. కొండ మీదకి వచ్చినాము. మీరు చూడొచ్చు, ఇది కొండ. యాక్చువల్లీ ఈడ మీకు ఏమి కనపడతాంలేదు కదా, ఇది బావి లోపల ఉంది, లోపలికి కొండ లోపలికి. బట్ ఇట్ ఈస్ వెరీ డెడ్లీ అండ్ సీక్రెట్. ఇదేమో చూడొచ్చు మీరు. గెస్ట్ చేయండి, ఇయర్కి మీకు ఏమైనా అర్థమైపోయి ఉంటుంది. రాజకాలంలో ఇక్కడ తుపాకులు పెట్టి ఆపోనెంట్స్ని కాల్స్తాండ్రి, ఎనిమీస్ని. అదే ఇది జాగా, చూడొచ్చు మీరు. కానీ ఇంకా పైనకి పోవాలా. వ్లాగ్ అట్లే కంటిన్యూ చేస్తాను. దేవుడా గాయస్, కొండకి ఎంట్రీ అవుతానాము. మీరు చూడొచ్చు, ఇది ఆర్చ్, కానీ ఇది కొండకి ఫస్ట్ ఎంట్రీ అంట. ఇది మళ్ళీ దీన్ని చిలుకల కోట అంటారంట. ఫస్ట్ పైన చిలుకలు ఉంటాయంట, ప్రజెంట్ ఏమీ లేవు. చూడొచ్చు మీరు. ఇంకా ఇది యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఎంట్రీ, ముందు ఇంకా ఎంట్రీస్ ఉంటాయి, చూపిస్తాను గైస్. పాతకాలంలో రైటింగ్స్ ఉంటాండేది కదా, చూడండి ఇదే ఆ రైటింగ్స్. నాకైతే ఏమీ కనపడలేదు. వాన్ వేరే వస్తుంది, అది ఏం భాష అని కూడా మన అర్థం కాదు. బట్ ఆ కాలంలో టెక్నాలజీ ఎక్కువ ఉండే, మీ అందరికీ తెలుసు. చూడండి కొండ ఎక్కినాము, ఇప్పుడు కొండ దిగిపోతానాము. యాక్చువల్లీ దిగుతాలేదు, కొండకి మళ్ళీ రిటర్న్ ఎక్కుతానాము. మీరు చూడొచ్చు దావి ఎట్లుందో. మై గాడ్ గాయస్, కొండ ఎడ్జ్కి వచ్చినాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది వ్యూ. ఇక్కడ చూడండి గాయస్, ఇది ఎడ్జ్ ఆఫ్ ద కొండ. జస్ట్ కొంచెం జారిందనుకో బాడీ కూడా దొరకదు. ఈడ వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చూడొచ్చు మీరు, ఒకరొకరు చేయబడి కిందికి వెళ్ళామంటే ఫుల్ బాడీ కూడా దొరకదు. 99% ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు, బీ కేర్ఫుల్ గాయస్ వెన్ ట్రెక్కింగ్. ఇట్ ఈస్ వెరీ డెడ్లీ. మై గాడ్, చూడొచ్చు మీరు. నాకు ముందుకు వెళ్ళేకి భయం అవుతుంది. అయితే చాలా ఉంది ఇక్కడ, స్కోప్ ఉంది, వేరే వస్తుంది.
గైస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ట్రెక్కింగ్ ఈస్ దిస్ వన్. మీరు చూడండి అక్కడ మా అన్న వాళ్ళు వస్తున్నారు. కొంచెం స్లిప్ అయితే గైస్ డైరెక్ట్ లోయలోకి పడిపోతాము. మీరు చూడొచ్చు వాళ్ళు డీప్ స్ట్రీప్లో వస్తున్నారు, ఎడ్జ్ ఆఫ్ ద కొండలో వస్తున్నారు గైస్. నాకు వచ్చే చాలా భయం అవుతుంది. చూడండి మా అన్న ఎట్లా గట్టి మోసుకొని వస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డెడ్లీ గైస్. చూసి చాలా భయం అవుతుంది. యాక్చువల్లీ చూడండి ఫుల్ వాన్ వస్తుంది, అది వేరే వాన్ పడుతుంది, మీకు ఈ వీడియోలో కనపడదు. అయితే ఫుల్ జారుతుంది ఇక్కడ చూడొచ్చు. ఇట్లు దిగి ఇట్లు రావాలి గాయస్. అక్కడ ఎక్కడో దేవస్థానం ఉంది, ఆ దేవస్థానానికి పోయి దర్శనం చేసుకోవాలి. మీరు యాక్చువల్లీ ఈ స్ట్రీట్ చూస్తున్నారంటే చాలా భయం అయిపోతుంది. యాక్చువల్లీ చూడు ఎట్లా వస్తున్నారో మీరు లిటరల్గా అనుకోవచ్చు, చాలా భయం అవుతుంది. ఇట్లు దిగాలనుకుంటున్నారు. ఇటు దిగేది కూడా చాలా డెడ్లీ ఉంది గాయస్, మామూలు మాట ఏమీ లేదు. కొంచెం స్ట్రీప్ అయినా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. మై గాడ్ చూసుకోవాలా బ్రో. కొంచెం కూడా ఫన్నీ కాదు గాయస్ ఇక్కడ. మైండ్ బ్లోయింగ్ గాయస్, బట్ ఈస్ టూ వెరీ డేంజరస్ గాయస్. మై ఫ్లాష్ బ్లాగే ఇంత డేంజరస్గా ఉంటుంది అనుకోలేదు. చూడండి గాయస్ ఇప్పుడు ఇది దిగాలి, చూస్తేనే భయం అవుతుంటుంది గాయస్. ఫైనల్గా అటు నుంచి దిగేసి వస్తుమే. చూడండి దావే లేదు, అటు నుంచి దిగొచ్చిన ఇంకా ఒక బ్యూటిఫుల్ బాయి గాయస్, బ్యూటిఫుల్ బాయి. బట్ అది ఎంత లోతుందో కూడా ఎవరికి తెలీదు, ఎంత లోతుందో కూడా తెలీదు. యాక్చువల్లీ ఈ లోతు కనిపెట్టకపోయి ఒకటి దిగేసి వచ్చేసి పైనకే రాకుండా వెళ్ళిపోయినాడు అట్లే. సురేఖ 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 చూడండి గాయస్, ఇదే రివరు. ಸುರೇಖ ನಿನಗೆ ಬರಲ್ಲ ಅಂದಮೇಲೆ ಮುಚ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಡು ಸೈಡ್ಗೆ. ಒಳ್ಳೆ ಮೆಂಟಲ್ನ ಆಡಬೇಡ. యాక్చువల్లీ గైస్ ఇది కొండ మీద బాయి. సురేఖ నేను ఈ కಡೆ ಬಂದ್ಬಿಡು, ನೀನು ಎಲ್ಬೋಟ್ ನೀನು ಗೊತ್ತಿಲ್ಲ. చూడండి గైస్ కొండ మీద గైస్ ఇది నాకు దగ్గర ఒక 20 ఫ్లోర్స్ పైన ఉంటుంది గైస్. మీకు వీడియోలో ఎట్లా కనపడుతుందో తెలియదు కానీ 20 ఫ్లోర్ పైన ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా ఏమంటే బ్యాడ్ న్యూస్, ఇంకా కొండ ఎక్కాలా, ఇంకా ఎక్కాలా. ఇక్కడ చూడండి వీళ్ళకి ఈత రాదేం లేదు, ఎట్లా ఆడతారో. ఈత వచ్చే నాకే ఇంత భయపడతా అంటే. గైస్ ఇది మాత్రం చాలా లోతుంది, ఎంత లోతుందో కూడా ఎవరికి తెలియదు. లోతు కనిపెట్టకపోయినా కూడా అయ్యలేదు, అంత లోతుంది. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ట్రెక్కింగ్. వ్లాగ్ కంటిన్యూ చేస్తా.